హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. డైలీ వ్లాగ్ షూట్ చేసి అయితే చాలా రోజులు అయిపోయిందండి. అస్సలు కుదరట్లేదు జశ్వి పాపతో, అందుకే షూట్ చేయట్లేదండి. ఇంట్లో పనులే సరిపోతున్నాయి. ఈరోజైతే సండే అండి. మార్నింగ్ నుంచి కూడా నేను ఏం షూట్ చేయలేదు. ఇప్పుడైతే మెయిన్ రోడ్కి వెళ్తున్నామండి. జశ్వి పాప కోసం కొన్ని థింగ్స్ తీసుకోవాలి. కార్టు గదే అయిపోయిందండి తనకి, అవన్నీ కొనాలి. ఇంకా అత్తయ్య గారికి కూడా కొన్ని థింగ్స్ కావాలంటండి. ఫోన్ చేశాను, మెయిన్ రోడ్కి వెళ్తున్నామని చెప్పారండి. అవి కూడా తీసుకొని అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వేసే అమ్మా, ఆయిల్ వచ్చు వేసే. ఇవన్నీ ఉంపేసావా? వేసే, ఇందులో వేసే. వేసే, గుడ్ గర్ల్. నవ్వు, స్మైల్. ఇంకా అయితే బయలుదేరుతున్నామండి. ఫుల్ ఎండగా ఉంది, ఇంకా అయినా బయలుదేరుతున్నాము. బాయ్ చెప్పు. బాయ్. ఏదో మాట్లాడేస్తుంది. బాయ్ చిన్ను, బాయ్ బాయ్. ఇంకా మెయిన్ రోడ్కి అయితే వచ్చామండి. అత్తయ్య గారు మ్యాట్స్ తీసుకోమన్నారు, ఇవైతే తీసుకున్నాము. మ్యాట్స్ తీసుకొని శ్రీలక్ష్మి బ్యాంగిల్ స్టోర్స్కి అయితే వెళ్ళానండి. ఇంకా అక్కడైతే కొన్ని థింగ్స్ తీసుకున్నాను. అత్తయ్య గారికి నాకు కావాల్సినవన్నీ తీసుకున్నానండి. జశ్వి పాపకి సింగారే వాడతానండి నేను కాట్గా. ఇంకా చీర పిన్స్ కూడా అవి తీసుకున్నానండి. ఇక్కడ రీజనబుల్ రేట్స్ అనండి, ఎవరైనా విజిట్ చేయాలంటే చేయండి. అక్కడైతే షాపింగ్ అయిపోయింది. ఇంకా అత్తయ్య గారికి స్లిప్పర్స్ తీసుకుందామని చెప్పి ఇక్కడ ఒక షాప్ ఉంటే మెయిన్ రోడ్లో వెళ్ళామండి. రేట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఒకటైతే చాలా బాగుంది, నాకు చాలా నచ్చిందండి. అదైతే సెలెక్ట్ చేసాము. రేట్ అయితే చాలా ఎక్కువగా చెప్పారండి. ఇంకెందుకులే, ఆన్లైన్లోనే మంచిగా ఉంది రేట్ అని చెప్పేసి ఇంకా తీసుకోలేదండి, వచ్చేసాము. ఇంకా దారిలో వచ్చినప్పుడు అయితే పిల్లోస్ తీసుకున్నామండి. ఒక రెండు 200 అంటండి. పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇంకా అవన్నీ తీసుకొని అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్ళామండి. జశ్విని తీసుకొని మా చాతు ఉంది, మంచిగా ఇద్దరు ఆడుకున్నారండి. ఇంక ఇక్కడైతే అత్తయ్య గారు తాటిగారులు చేస్తున్నారు. పేసం తీసేసి నూక కలిపేసి బెల్లం కలిపేశారంటండి. ఇంకా కొబ్బరి కూర వేసి మంచిగా కలుపుకొని పక్కనైతే పెట్టుకున్నారు కొంతసేపు. తర్వాత అయితే స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని గారెల కింద వేసేసారండి. చాలా చాలా టేస్టీగా వచ్చినాయి. మా అత్తయ్య గారు అయితే భలే చేస్తారు ఇవి, నాకు చాలా ఇష్టం. రొట్టె కూడా వేశారండి, అది కూడా చాలా బాగా వచ్చింది. నేను వీడియో తీసుకోలేదు కానీ గారెలు కూడా చాలా బాగా వచ్చినాయండి. మంచిగా తిన్నాను నేనే ఎక్కువ. ఇవైతే వేసేసారండి. నేను కొంతసేపు వీడియో తీసి మంచిగా, మా వదిన కూడా వచ్చిందండి. కొంతసేపు అందరం కూర్చున్నామండి. ఇంకా మా జశ్వి మా చాతు ఇక్కడైతే డ్యాన్స్ వేస్తున్నారండి. సాంగ్ పెట్టింది మా వదిన, కోయి కోయి సాంగ్ వేస్తున్నారు డ్యాన్స్ అయితే. ఇంకా కొంతసేపు అందరం మాట్లాడుకున్నామండి. ఇంకా మా వారికి ఆఫీస్ నుంచి అయితే కాల్ వచ్చేసింది, ఇంకా బయలుదేరిపోదామన్నారు. పాపం మేము వచ్చినట్టే లేదు, వచ్చేసండి మార్నింగే రండి అని చెప్పారు. అలాగేనండి అని చెప్పాము. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. జశ్వి పాప కోసం నా కోసం అయితే ఈ షాప్ చేశాను. చూడండి తీసేస్తుంది. ఇంకా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇంకా ఒక పొయ్యి మీద పాలైతే పెట్టానండి నేను. ఆఫ్టర్నూన్ రైస్ అయితే కొంచెం ఉందండి. ఫిష్ కర్రీ అయితే వండానండి. అత్తయ్య గారు కొంచెం బిర్యానీ ఇచ్చారు, మా ఆడబడుచు తీసుకొని వచ్చిందంట. ఇంకా అదైతే జశ్వి పాపకు పెట్టేశానండి. నెయ్యి అయితే కాస్తున్నాను. ఇక్కడ పెరుగులో ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయినాయండి. ఇంకా పడుకోవాలి. అత్తయ్య గారు గోరింతకి ఇచ్చారు, వదిన తీసుకొచ్చిందంట. ఇంకా అదైతే పెట్టుకొని పడుకుంటానండి. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.